హలో గైస్, ఫస్ట్ ముందుగా అందరికీ కొత్త సంవత్సరం కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మనం కొత్త సంవత్సరంలోకి రాగానే పాత బ్యాడ్ ఇవన్నీ పోగొట్టుకోవాలి, కొత్త గుడ్ స్టార్ట్ చేయాలని అనుకుంటాం కదా. అట్లానే మా సైడ్ నుంచి ఒక చిన్న మూవీస్ సైడ్ 2025లో వాట్ వాజ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ ఆర్ ద గుడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది మేము షేర్ చేసుకుంటాం. మూవీస్లోనే ఓన్లీ మూవీస్ అండ్ దట్ ఓన్లీ టాలీవుడ్. మనం ఓన్లీ టాలీవుడ్ పెట్టాము. సో వెళ్ళిపోదాం. సో వాట్ ఆర్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద 2025. మేము ఆశలు పెట్టుకొని థియేటర్కి వెళ్ళి బాగాలేదే సినిమా అని అనుకుంటూ బయటకు వచ్చిన మూవీ ఫస్ట్ పెద్ద రాట్ దింపింది గేమ్ చేంజర్. ఒకటో ప్లేస్లో గేమ్ చేంజర్ ఉంది, అంటే రిలీజ్ అయిన వేదిలోనే అనుకుందాం. సో గేమ్ చేంజర్. నెక్స్ట్ వచ్చే రాడ్ వచ్చేసరికి గేమ్ చేంజర్. లాస్ కూడా అదే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్లో ఈ మూవీకే బిగ్ లాస్ టాలీవుడ్లో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసేసరికి మన ఏమంటారు, మన విశ్వకన్నా లైలా. ఎందుకు తీసాడు ఆ సినిమా అనిపించింది. ఏంటో మేకప్ వేసేస్తాడు అమ్మాయిలా మారిపోతాడు ఏంటంటే. ఓకే, థర్డ్ ప్లేస్కి వచ్చేసేసరికి కొంచెం బ్యాడే కానీ బీజిఎం గుర్తుంది కదా, హలో హేలో హేలో హే, అది ఆ బీజిఎం కరెక్ట్ ప్లేస్ లో పెట్టి ఎలివేషన్ ఇచ్చింటే హై ఇచ్చేది. హై లేదు ఏం లేదు. బట్ అంటే గౌతమ్ చెన్ననూరి మనోడి కంబ్యాక్, మన అనిరుద్ధ్, ఇన్ని పెట్టుకొని మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇచ్చింది. వేరే మనం ట్రైలర్ వరకు మొత్తం అంతా బాగున్నాయి. నేను అనేది ఏంటంటే వాట్ హ్యావ్ అంటే మనని థియేటర్కి రప్పించే అంత కంటెంట్ మనకి కట్ చేసి టీజర్ రూపంలో ట్రైలర్ రూపంలో అంత బాగానే ఇచ్చారు కానీ బట్ సమ్వే థియేటర్లు వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత కళాఖండం ఒకటి మిస్ అయ్యాం. ఆ కళాఖండం ఏంటంటే మిస్ కాదు, కళాఖండం ప్రీమియర్స్కి వెళ్ళాం. ఓ మై గాడ్, బలైపోయాం గాయ్స్. దీనికి నాకు వచ్చింది ప్రీమియర్స్కి వెళ్ళి కళాఖండంకి బలి అయిపోయాం. మేం బలి నథింగ్ బట్ మిత్రమండలి. మేం బలి గాయ్స్. ఏది వారు అది ఏదో నవ్విచ్చేస్తారు అది ఇది అన్నా కానీ డల్లా సినిమా. అప్పుడు రాడ్ డే ఇచ్చాము, ఇప్పుడు అదే ఫీలింగ్ రాడ్. సో మళ్ళీ రీసెంట్గా కొంచెం అంటే మన కొంచెం మంచి సినిమా కొంచెం అవుతుంది అనుకున్నాం కాబట్టి బట్ థియేటర్లో మనం మొత్తం మూవీ అంతా ఓవరాల్గా చూసుకున్నప్పుడు కొంచెం తగ్గింది ఏంటంటే మూవీ. సో ఇవి 2025 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద టాలీవుడ్. ఇంతేనా? గుర్తు అంతే, ఇంకేమైనా ఉన్నాయా? బాగా ఆలోచించు ఒకసారి. మనం చెప్తున్నామంటే ఉందా అనుకుంటా, నాకు తట్టట్లేదు ప్రస్తుతానికి. ఏదన్నా ఒకటి హింట్ వదలొచ్చుగా పోనీ. ఇది కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ఒక పెద్ద హీరో. పెద్ద హీరోనా? పెద్ద హీరో అంటే పెద్ద హీరో అంటున్నావు, గుర్తు రావట్లేదే. ఇంకేం క్లూ కావాలా? ఒకటి వద్దులు. పంచతంత్రం. పంచతంత్రము పెద్ద హీరో గుర్తొచ్చింది. హరిహర వీరవల్లు జుజు, అది కూడా పెద్ద కళాఖండమే. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాం. అది ఎలా మిస్ అయ్యరా? ఏమో అంటే రీసెంట్గా ఓ సినిమా వచ్చింది కదా, దాంతో మర్చిపోయాం. అది వచ్చిన తర్వాత మర్చిపోయాం. 2025లో అది కూడా ఒక పెద్ద అసలు మామూలు కాదు. ఇంకా అదనమాట బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఈ 2025లో మా సైడ్ నుంచి, టాలీవుడ్ నుంచి. సో మన బ్రో మంచి మూవీస్ సైడ్ వెళ్తాడు. ఇప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన మూవీస్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం. మంత్ వైజ్గా చూసుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ స్టోరీ కానీ అంత బాగుంటది. మ్యూజిక్ కూడా గట్టిగా పేలింది. బిఫోర్ రిలీజ్ ముందే బాగా ఫైర్. అండ్ వెంకటేష్ గారి సినిమా హిస్టరీలో అదే అతనికి హైయెస్ట్ గ్రాస్డ్ మూవీ కలెక్షన్స్. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాకు మహారాజ్. జై బాలయ్య. బాలయ్యకి బండోడు అన్నట్టు బీజిఎం మొదలు కొట్టేసి ఇంకా దాంతో లేపేసాడు. మామూలుగా కాదు, చాలా బాగుంటుంది సినిమా కూడా.
ఇంటర్వెల్ బ్యాంగ్ బ్యాంగే. అది ట టానా నా 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 నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెబ్లో అంత ఏం లేవు, మార్చ్లో కోర్ట్ మూవీ ఒకటి వచ్చింది, చాలా బాగుంటది. నాని గారి ప్రొడ్యూస్ చాలా బాగుంటది సినిమా. అది అన్ఎక్స్పెక్టెడ్ మూవీ అనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటది, అంత సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి. అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మీరు తెలుసుగా రుదిర మగధ రుదిర మగధ రుదిర. దానికి ఎంత అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో అంత ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేసింది. మంచు మనోజ్ గారు హీరో. ఎవరు హీరో ఎవరంటావు? మన ఇంద్ర తేజ సజ్జ. దాని తర్వాత ఇంకా హర్రర్ మూవీ కిష్కిందపూరి. అసలు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాము, అసలు టాక్ ఏం తెలీదు, వెళ్ళాము. చాలా బాగుంది సినిమా వచ్చేసి, కాన్సెప్ట్ కొత్తగా ఉంటది, అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హారర్ మూవీలో కిష్కిందపూరి. నెక్స్ట్ తెలుసుగా బిగ్ మూవీ. గుర్తుందా? టైటిల్ కార్డుకి అరువులు వచ్చేసి మన ఛానల్ పేరు తెలుసుగా, ఓజీ. ఓజీ అనమాట. ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు ఇంకా ఏ సినిమాలో చూడలేము, చూపించలేరు కూడా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా హల్చల్ చేసింది ఈ మూవీ. రిలేషన్షిప్స్ లో ద గర్ల్ ఫ్రెండ్ మూవీ నేమ్. ద గర్ల్ చాలా బాగుంటది. కాన్సెప్ట్ కాదు, రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటది అనేది డైరెక్టర్ బాగా చూపి. ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్ లో ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అని చెప్పి ఒక అవగాహన. ఇవి మా సైడ్ నుంచి అయితే గుడ్ ఎక్స్పీరియన్సెస్. కాదు, నేను ఒకటి మర్చిపోయాను, అదంటే ఓజీలో కొట్టుకుపోయింది. నువ్వు ఒకటి మర్చిపోయావు. అమ్మ ఏంటిది? ఏంటిదా? ఒకటి అదులు ఉంటావు. క్లూ ప్లీజ్. సరే ఆగ, నేను అడుగుతా. పెద్ద హీరోనా చిన్న హీరోనా సెకండ్ ఇయరా ఏంటి? అవుట్ ఆఫ్ నోవేర్. అవుట్ ఆఫ్ నోవేర్. అవుట్ ఆఫ్ నోవేర్ బ్యాచ్. ఓకే, అవుట్ ఆఫ్ నోవేర్. కామెడీ. కామెడీలో సంక్రాంతికి వస్తుంది చెప్పేసామే, ఇంకేం ఉందా? ఇంకొకరు ఇంకెళ్ళలేదా? మరి ఆసనం ఎలా మిస్ అయిపోయినరా? లిటిల్ హార్ట్స్ ఎలా మిస్ అయ్యాను రా బాబు. అరే ఫుల్ ఎంటర్టైన్. జయకృష్ణ సింగిల్ లైన్ వాళ్ళ డెడికేషన్ చెప్పుకోవచ్చు. ఆ చిన్న కెమెరాతో వాళ్ళే మేనేజ్ చేసి బాగా తీసారు. క్రౌడ్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా. తక్కువ బడ్జెట్, ఎక్కువ ప్రాఫిట్స్, ఎంటర్టైనర్, మంచి చలాకీగా ఉండే మూవీ లిటిల్ హార్ట్స్. ఇంకా ఇవి మా లిస్ట్ లో బెస్ట్ అండ్ వర్స్ట్. ఇంకా ఉన్నాయి, బట్ అవి ఎందుకు చెప్పలేదంటే అటు బెస్ట్ కాదు అటు వర్స్ట్ కాదు లిస్ట్ లో ఉంటాయి కొన్ని మూవీస్, అవి లిస్ట్ లో చెప్పలేదు. ఇవి టాలీవుడ్ నుంచి. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ టాలీవుడ్ కాకుండా ఇంకా శాండల్వుడ్, కాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఇట్లా చూసుకుంటే నా సైడ్ నుంచి టాప్ మోస్ట్ నాకు బాగా నచ్చిన ఫిలిం F1. F1 చాలా బాగా నచ్చింది. సోనీ హైస్. నాకు తెలుగులో అన్ని సినిమాల కన్నా ఆ F1 మూవీ చాలా నంబర్ 1 అనిపించింది ఈ ఇయర్ లో. ఇంకా నెక్స్ట్ యానిమేటెడ్ మూవీ మహావతార్. అది అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు టు బీ ఫ్రాంక్ అంటే అది రిలీజ్ అయిన తర్వాత మెనీ పీపుల్ యానిమేషన్ కూడా ఇండియాలో వర్క్ అవుతుంది, తీస్తే మంచిగా తీస్తే కరెక్ట్గా యూజ్ చేస్తే పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ అనేది ఆ మూవీ ప్రూవ్ చేసింది. ఐ థింక్ ఆస్కార్స్ రిలేటెడ్ కూడా సంథింగ్ ఏదో దాంట్లో నామినేట్ అయినట్టుంది కదా. ఐ మీన్ నాట్ కంప్లీట్లీ షూర్, బట్ యా, మహావతార్ ఇస్ అ వెరీ వెరీ సూపర్ ఫిలిం. అండ్ బడ్జెట్ కూడా దీనికి అరౌండ్ 20-30 CR. కలెక్షన్స్ వచ్చేసి మోర్ దాన్ 400 అనుకుంటా అప్రాక్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంతారా అనుకుంటున్నా. యా, కాంతారా కూడా ఇది డీసెంట్, బాగుంది. స్కేల్ బాగుంది, మన విజువల్స్ బాగున్నాయి, యాక్టింగ్ అరే తీసేసారు. క్లైమాక్స్ పార్ట్ అయితే చివడేసినట్టే. ట్విస్ట్ కూడా, విఎఫ్ఎక్స్ కూడా అది మన పులిది టూ గుడ్. అరౌండ్ 1000 CR ఏమో కలెక్ట్ చేస్తాం, మోర్ దాన్ 1000 ఏమో కలెక్ట్ చేసినట్టుంది. రుక్మిణి వసంత్ గారు బాగా యాక్ట్ చేశారు. ఇప్పటిదాకా ఆమె కెరీర్ లో ఇది ది బెస్ట్ మూవీ. ఇంకా మన రిషబ్ శెట్టి కూడా తీస్తారు. ఇంకేమున్నాయి అవుట్ సైడ్ టాలీవుడ్ డిసప్పాయింట్ చేసిన నాకు ఒకటి వచ్చి తట్టింది ఇప్పుడే. ఇప్పటిదాకా అలాంటి మూవీ చూడలేదు, కొత్త లోక. ఏం విజువల్స్, ఏమి స్టోరీ, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండే క్యారెక్టర్స్. చంద్ర ఉంది నిజంగా. అది కూడా అంటే
విచ్ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఇవన్నీ కొన్ని చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి అలా ఒక మార్క్ లీవ్ చేసి వెళ్ళిపోయింది ఈ మూవీ. అంతే గైస్, ఈ ఇయర్లో మాకు మంచిగా నచ్చనివి మూవీస్ ఇప్పటిదాకా ఈ సినిమాలో ఎవరన్నా చూడలేదు మంచి, ఇప్పుడు బెస్ట్ మూవీస్ అని చెప్పాం కదా, దాంట్లో ఎవరన్నా చూడలేదు అంటే చూడండి. వరస్ట్ అన్నాం కదా, లేదైనా కూడా చూస్తామంటే ఇంక మీ కర్మ. అంతే. మన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2025లో అవంతా మేము ముందు పెట్టాము. సో మళ్ళీ నాకు తెలిసి మ్యాక్సిమం రాజా సాబ్తోనే కలుస్తాము. సో కంపల్సరీ రాజా సాబ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు మీ ఓజీ బ్రోస్ రివ్యూ అనేది పెడతారు. అప్పటి వరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.